హాయ్ వెల్కమ్ టు హ్యాష్ నేను మీ మనోజ్. ఫస్ట్ టైం ఎమ్మెల్యే రెండు ప్రధాన పార్టీ ముఖ్య నేతల్ని ఓడించిన జాయింట్ కిల్లర్ ఇమేజ్ ఆ ఊహల్లో ఉండగానే ఆయనకు సడన్ పొలిటికల్గా వైరాగ్యం పుట్టుకొచ్చిందట. అసలు ఒక్కసారైనా ఎమ్మెల్యే గెలవడం అన్నది రాజకీయ నేతల జీవితకాలపు లక్ష్యం అయితే ఆయన మాత్రం ఎందుకు ఎమ్మెల్యేని అయ్యానా దేవుడా అంటూ కూడా తలపట్టుకుంటున్నారట. ఎవరా శాసనసభ్యుడు, ఆయన వైరాగ్యానికి కారణాలేంటి? అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన గెలుపు సంచలనం. కామారెడ్డిలో సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ను ఓడించి జైంట్ కిల్లర్గా నిలిచారు బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి. సో అప్పట్లో ఆయన పొలిటికల్ స్ట్రాటజీ మాట తీరుపై విస్తృత చర్చ జరిగింది. ఇద్దరు పెద్దల్ని ఓడించి కామారెడ్డి ఎమ్మెల్యేగా సభలో అడుగుపెట్టడం వరకు ఓకే, కానీ ఆ తర్వాత అసలు సమస్య వచ్చిందంట. సో అసెంబ్లీలో మాట్లాడే అవకాశం పెద్దగా రావడం లేదంటూ ఆయనలో అసహనం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే తాజా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరు, సభ్యుల వ్యవహార శైలిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు కాటిపల్లి. అసెంబ్లీ అంటే ప్రజల కోసం చర్చించాల్సింది కదా, ఇక్కడ విమర్శలు ప్రతి విమర్శలకే ప్రాధాన్యత ఇస్తున్నారంటూ కూడా మండిపడ్డారు కాటిపల్లి. సో కొందరు ఎమ్మెల్యేలు జీతాలు తీసుకుని అసెంబ్లీకి కూడా రారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కాటిపల్లి. సో సభలో ఇద్దరు మాట్లాడితే మిగతా వాళ్ళంతా భజన చేసుకుంటూ కూర్చుంటారంటూ ఇంకో వివాదం రేపారైనా. అసెంబ్లీలో సమస్యల గురించి మాట్లాడాలన్న మినిమం కామన్ సెన్స్ లేదు, అనవసరంగా ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి వచ్చానని నాకే బాధేస్తుందంటూ ఓ కొత్త వివాదానికి బీజం వేశారు బీజేపీ ఎమ్మెల్యే. ఇప్పుడు దీని చుట్టూనే రాజకీయ వర్గాల్లో హాట్ డిబేట్ జరుగుతుంది. కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారు? ఆయనకు సభలో మాట్లాడే అవకాశం రాలేదన్న ఆవేదనలో అలా అన్నారా? పార్టీ పరంగా తనకు సరైన ప్రాధాన్యత దక్కడం లేదన్న కోపంలో ఉన్నారా అన్నది మాత్రం ఇప్పుడు ఇది కాకుండా తన అస్తిత్వం కోసం అలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారా అన్నది ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో ఈ చర్చ చాలా జోరుగా జరుగుతుంది. సో ప్రజల సమస్యలపై సభలో సరిగా చర్చించడం లేదన్న ఆవేదనలో నుంచి ఎందుకు గెలిచానా అన్న వైరాగ్యం పుట్టుకు వచ్చిందా అన్న ప్రశ్నలు సైతం వస్తున్నాయట. కేంద్ర బడ్జెట్లో తెలంగాణ కేటాయింపులు లేవు, ఇంకా ఢిల్లీ సర్కార్ రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తుందంటూ అందుకు నిరసనగా తీర్మానం చేసింది అసెంబ్లీ. సో ఆ తీర్మానంపై చర్చ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యేల సభలో ఆందోళన చేస్తుంటే అదే పార్టీకి చెందిన వెంకటరమణారెడ్డి మాత్రం కామ్గా ఉన్నారట. సో తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ కమలం సభ్యులు సభ నుండి వాకౌట్ చేసి వెళ్ళిపోయినా ఆయన మాత్రం అలాగే కూర్చుండిపోయారు. సో బీజేపీ వాళ్ళంతా వెళ్ళిపోతే కేవీఆర్ మాత్రం ఎందుకు లోపలే ఉన్నారంటూ కూడా అప్పట్లో చెవులు కొరుక్కున్నారట మిగతా సభ్యులంతా కూడా. సో బీజేపీ వాళ్ళు మరి ఎందుకంటే వాళ్ళ సభ్యుడు వెళ్ళిపోయిన తర్వాత మిగతా వాళ్ళు కూడా అలా మాట్లాడుకోవడం సహజం, ఎక్కడైనా సహజం, అది కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా. ఈ పరిస్థితుల్లో కాటిపల్లి వైఖరిపై బీజేపీ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతుంది. ఆయనది నిజంగానే ఆవేదన లేక అసిద్ధ పోరాటమా అన్నది చూడాలంటున్నాయి రాజకీయ వర్గాలు. మొత్తానికి ఈ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సభలోనూ బయట కామారెడ్డి ఎమ్మెల్యే వ్యవహార శైలి మాత్రం చర్చనీయంగా మారింది. ఎందుకు ఇంత ఫ్రస్ట్రేషన్ మీరు అనుకుంటున్నారు? మా కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి హ్యాష్ ట్యాగ్ యూ.